ఏంద్రా అన్న అందరి నోట్ల కేక్ పెడుతుండు, నా నోట్లో కూడా పెడతాడంటావా లేదా? ఆల్రెడీ వాడు పెట్టింది కదన్నా. మీరందరూ నా వల్లే కదా గెలిచారు, అయితే నేనే తినాలి. ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు? మిమ్మల్ని రా పోరంబోక్కు వెదవల్లారా? నేనిచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా? చేసినామన్నా, నువ్వు చెప్పినట్టే అందరికి పంచినాం. రేయ్ చెప్పురి. అవునన్నా, సగం మనోళ్ళకి సగం ప్రజలకి పంచి ఓడిపోయామన్నా. అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటివాడికి నిజం తెలియనంత వరకేరా గుణశేఖర్. ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు. నాకు ఒక పర్మిషన్ కావాలి. కార్పొరేటర్ ని మర్డర్ చేయాలనుకుంటున్నా. న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు. నేను చెప్పింది మాత్రమే చేయాలి. గుణశేఖర్, 50 సీట్లు మనం ఓడిపోయాం. అందులో 9 మంది ఇండిపెండెంట్లు. ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చైర్మన్. ఏంటవి? ఇక్కడ మొత్తం 9021 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకున్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి 9021 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా. అది అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాలేంటి, 5 గంటలు కూడా సరిపోదు. ఏమంటారు టైలర్ గారు? ఏవయ్యా, ఆ ట్యూషన్ మాస్టర్ ని చూసినవా? సూపర్ గా గెలిచిండు. మంచిగా చేస్తాడు అనుకుంటా. అందరూ ఒకలాంటి వాళ్ళనే. అతను మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులు చెత్తేరుకొని నలుగురిని పాస్ చేయించగానే వాడేదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ ని చేశారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టాడు, ఈడు కడతాడు. ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాను. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఆగబే. ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుంది? బిడ్డాగి సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. ఈ రౌడీగాలు వచ్చేసి మామూలు అడగబడతీరి. పోలీసులు జతం అంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ అడగబడతీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. నా ఇంటి సమస్యలు అడగడానికి నువ్వెవడో? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ చేతికి పట్టించుకోకండి. పని లేక గట్ల ఒరుతుండు. మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమ శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల గాలిపోతుంది. కూరగాయలు నిన్ను అప్పుడే వేసేసి ఉండాల్సింది. అనవసరంగా వదిలేసారు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గా. సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్కి వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలో పెట్టలే. ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనులేగా. అయితే నీ సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే అది స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా. నేను నాటిని ఇస్తున్నావు. చంపేస్తాను నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్, చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు. అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న, కాలేజ్కి వచ్చేసాను. క్లాస్కి వచ్చేసాను. అయ్యో, సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. ఏయ్,
కాలేజ్కి వెళ్ళేదే వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో. వెసవేస లేకు. నేను చదువుకోను. ఏం చేస్తా? మీ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేది సరిగా నించో. తీసేనా? తీసే. తీసేనా? మా పొరగానికి ముట్టి కడగడానికి కూడా నీళ్లు లేవు. దానికి ఏం చేయమంటావు? ఇక్కడ తాగనికి నీళ్లు లేవంటే ముడి కడగనికి నీళ్లు అడుగుతావిందే. ఓయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసినాం. నీళ్లే వస్తలేవు. వస్తాయా రావా చెప్పు? వంటకు నీళ్లే అయ్యో చెప్పి ఏం మాట్లాడతలేవు. పాపం సార్ చలం గారు, ఆయన ఏమైనా వానదేవుడా? ఆయన్ని నోటుకొచ్చిన బూతులన్నీ తిడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోవు సార్. పాపం సార్ పురుషోత్తం గారు ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి. ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్? అద్దంలో మెరిసిపోతుంది. నా మొహం కూడా కనబడుతుంది. ఏంటి సార్ కంపు కొడుతుందా? గెలవక ముందు అది బాలేదు, ఇది బాలేదు, అది చేస్తాను, ఇది చేస్తానని పేపర్లు పట్టుకుని హీరో లాగా ఫోజు కొట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. ఇంతకు ముందు ఉన్న పాత కార్పొరేటర్ గుణ గెలిస్తే చేసేవాడా? చిన్న జపాన్ లా మారుస్తాను, చిన్న సింగపూర్ లా మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లా మార్చేశారు. వీళ్ళంతా మోసపోలేని అమ్మ. ఏంటయ్యా రోడ్డు చివర 6 ఇంచులుంది, మధ్యలో 3 ఇంచులే ఉంది. చూసారా సార్ ఇంజనీర్ పని? రోడ్ని ఎత్తు పొలాలుగా ఎలా కట్టాడో. కాపీ కూడా పాస్ అయి ఉంటాడు సార్. పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఆ ఇంజనీర్. కార్పొరేటర్ సార్, మీ టైం బాగుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఏం సార్ ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం మాట్లాడద్దు నాతో. మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు ఏం మాట్లాడతానా? ఏంటయ్యా ఈ రోడ్డు? ఏం రోడ్డు ఇది? అక్కడ 6 ఇంచులుంది, ఇక్కడ 3 ఇంచులుంది. ఏమేసావు? 5 లక్షలు ఖర్చు అవుతుందనో ఇచ్చా కదా. 5 లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పి ఎవరికి కమిషన్ ఇవ్వకూడదనే కదా నీకు కట్ చేయకుండా ఇచ్చింది. అన్నా మీరు కట్ చేయకుండానే ఇచ్చిరు. వేరే వాళ్ళు ఊరుకుంటారా? 5లో 3 వాళ్ళకి ఇచ్చినా 2తో రోడ్ వేసినా ఇట్లానే ఉంటుంది. మళ్ళీ ఇదంతా ఒక సిస్టమ్. పనులు ఇలాగే జరుగుతాయి. హలో సార్, నేను విజయరాఘవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగా పనిచేయట్లేదు సార్. వీళ్ళు సరిగా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది. అదే కాదు, నీళ్లు, చెత్త, రోడ్లు, పీడబ్ల్యూడీ పనులు, స్లమ్ బోర్డ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ సార్. నువ్వు మా పార్టీలో ఎప్పుడు చేరుతున్నావు? ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు. దాని తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు. తొందరలో వస్తా. సరే చూద్దాం. ఎవరతను? ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయరాఘవన్ ఏంటంట? రాజకీయ నాయకుడిలో మారుతున్నాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా వార్డులో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ముందే చెక్ చేస్తుంటే చాలా మంది కాపాడారు. మీరందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ నాకు ఇవ్వండి. దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది. దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. 145వ వార్డ్ గవర్నమెంట్ కాలనీని రాష్ట్రంలోనే ఉత్తమ వార్డ్ గా గవర్నర్ ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయినానని అవాయిడ్ చేస్తున్నావు కదన్నా. విజయరాఘవన్ ఉన్నాడు కదా, ఆడ ఏం చేసినాడో తెలుసా? కాంట్రాక్టర్ కి అది ఇది చెప్పి దమ్కి ఇచ్చిండు. నేను కలిసి చెప్దామంటే లోపలికి రానవట్లేదన్నా. వచ్చిన లోపల రానోడు. అన్నా, నేనెప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ చంపకుండా వదిలేశాను. రేయ్ కర్రి మొహమోడా, నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూసే బ్రేకింగ్ న్యూస్ అయింది. కరెక్టా గుణశేఖర్? అన్నా, జనాలందరూ ఓడిపోయారని మదక్ చేస్తున్నా. వాడిని వేసేయన్నా. మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు, మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు. గవర్నర్ వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిందని పొరగాలు చెప్తున్నారు. నా ఇజ్జత్ పోయిందన్నా. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నీకు? అవునన్నా, నాకు అట్లే ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్నా. దాని పేరే ఈర్ష్య అంటారు. కెట్టగా చెప్పినా. గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే. ఇంకో విషయం చెప్పనా, గవర్నరే అతన్ని కలవడానికి రేపు వస్తున్నాడు.
కంగ్రాట్స్ విజయరాఘవన్, మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ 1 గా సెలెక్ట్ అయింది. నేనే సెలెక్ట్ చేశా. ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్లో చేసింది బహుత్ బడీ బాత్ హై. చాలా థ్యాంక్స్ సార్. నేను పెద్దగా ఏం చేయలేదు, నా డ్యూటీ మాత్రమే చేశా. బేటా, మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు, కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. మీలాగే తను అపోజిషన్ పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. దోనో మిల్కే కామ్ కర్ సక్తే హై నా. సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు అడిగే స్కీమ్స్, వెల్ఫేర్ ఆఫర్స్, పోస్టింగ్స్ సబ్ మిల్ జాయేగా. అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు. ఏక్ బార్ సోచ్ లో మిస్టర్ విజయరాఘవన్. థ్యాంక్ యూ. చెత్తే లేదు అక్కడ. ఏం క్లీన్ చేస్తున్నాడు? ఫోటోల కోసం జాడు కొడుతున్నట్టున్నది. ఏం సార్, నేను కొంచెం మాట్లాడొచ్చా? నో, ఓ 40 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే సార్. అన్నా, టైం అయిపోయిందమ్మా. ఈ వారమే వచ్చి మా పార్టీలో చేరిపో. మీ వార్డ్ లో పెద్ద ఫంక్షన్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వండి నాకు. వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తాను. నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా? మరి నేనెప్పుడమ్మా నిన్ను వాడుకునేది? కొంచెం టైం ఇవ్వండి అన్నా, తమ్ముడు కోసం. ఏమంటున్నాడు? ఇప్పుడు రాజకీయ నాయకుడిలో మారిపోయాడు. ఇదిగో తాత, ఇంటి కాగితాలు. సిమెంట్ ఫ్లోర్ ఇల్లు అయ్యా. అవును తాత. కూలి పని చేసుకునే వాళ్ళం, మాకు నీడనిచ్చారు. మీ బతుకులు బాగున్నాయి, తాహతకు మించి వస్తున్నాయి. మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాత, పుట్టుకతో కాదు. మైండ్ యువర్ ఫ్రీకింగ్ బ్లడీ వర్డ్స్. సార్ ప్రెసిడెంట్ సార్, భగీరథ్ గారు వస్తున్నారు సార్. సార్, ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్. ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్ లో కూర్చోవచ్చు సార్. ఆయనకి నచ్చదు. మీరు ఈ చైర్ లో ఇక్కడ కూర్చోండి సార్, ఆయన చైర్ లో అక్కడ కూర్చుంటారు సార్. ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు. ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్. నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నమస్తే తమ్ముడు. చెప్పండి సార్. చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది. నువ్వు ఎవ్వరికి నచ్చలే, కానీ నాకు నచ్చావు. అందుకే నేనే వచ్చాను. మా పార్టీ చాలా పెద్ద పార్టీ, పెద్ద నెట్వర్క్, సెంట్రల్లో కూడా పవర్ ఉంది. దునియా మొత్తం మా వాళ్ళున్నారు. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఏం చేయాలి సార్? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి. ఈ ఏరియాలో నీకు పెద్ద పోస్టింగ్ ఇస్తాను. లేదు సార్, మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు. నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే తక్కిళ్ళు కూర్చున్నట్టుంటుంది. తక్కిట్లో కూర్చుంటేనే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ ఎంతో. తక్కిడిలో కూర్చోటం నా పని కాదు. ముళ్ళు దగ్గర నించొని జనాలు చూడటం నాకు ఇష్టం. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పేసిన నేను అక్కడి నుంచే బ్యాలెన్స్ చేయగలను. ఏదో ఒక పక్క నించోవాలి తమ్ముడు. సెంటర్లో నించోవాలని అనుకుంటే 2 పక్కల నుంచి నలిగిపోతాం. మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఊరికే చిరాకు పెట్టేవాడిని పట్టుకొని కొట్టడం బ్లడీ స్ట్రీట్ పాలిటిక్స్ అది. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డూ దాట్. ఇంతవరకు నేను ఎక్కడికెళ్ళి ఏమడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది. కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు. యువర్ టైమ్ ఈస్ ఫినిష్డ్. సార్, ఒక చిన్న హెల్ప్ సార్. ఇంకెన్ని హెల్ప్లు కావాలమ్మా నీకు? కార్పొరేషన్ ఆఫీస్లో ఒక 1 మంత్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. కొంచెం మీ పవర్ ఉపయోగించి ఓ 5 ట్యాంకర్లు అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందన్నా. చెప్పుతా తమ్ముడు. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. అన్నా ఏమన్నాడన్నా? ఇక్కడ నుండి ఈ ఏరియాలో నువ్వు గెలవడమే కష్టం. ఏందన్నా అట్లాంటున్నావు? ఎప్పటి నుండి ఈ ఏరియాలో నువ్వు ఉంటున్నావు? పుట్టినప్పుడు సంధి
రే తమ్ముడో, ఏంటి సార్? ఇతను తెలుసా? మాజీ కార్పొరేటర్. నీ దగ్గర ఇతని నంబర్ ఉందా? పోయినసారి ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం. విజయరాఘవన్ నంబర్ 99637117 చేశారు నెంబర్. అర్థమైందా? ఏం తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు? గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట, చెక్ చేయడానికి వెళ్తున్నాను. రా, ఈ అన్న కార్లో డ్రాప్ చేస్తాడు. లేదన్నా. ఏ తమ్ముడు? నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చు. ఇక నువ్వు పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి. చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా? పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మీ అని అర్థం. మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన 7 స్కీములు శాంక్షన్ చేసేశాను. అతను మళ్ళీ 36 స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఒక్కో స్కీమ్ కి ఒక్కో రేట్ ఉంటది. మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేయమన్నారంట? స్లమ్ బోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి. ఎన్జిఓ కార్పొరేట్ తో టైఅప్ అయ్యి స్కామ్లు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి. అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్ కి చెప్పి వాడిని రెచ్చగొట్టించండి. మనం తప్ప వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి. ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తా.